హలో గైస్, సడన్గా ఒకరోజు ప్రపంచంలో ఉన్న జనాలందరూ మాయమైపోయారు అనుకుందాం. అండ్ వాళ్ళందరూ ప్రాణాలతో ఉండటానికి ప్రాణాంతకమైన గేమ్స్ ఆడుతూ ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఈ కాన్సెప్ట్తో 2020లో నెట్ఫ్లిక్స్ నుంచి ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ అనే ఒక జాపనీస్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్లో కాన్సెప్ట్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, మిస్టరీ ఎలిమెంట్స్ కావచ్చు, ఎమోషన్స్, ట్విస్ట్లు, ఇలా అన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి. కానీ స్క్విడ్ గేమ్ సిరీస్కి వచ్చినంత పాపులారిటీ ఈ సిరీస్కి రాలేదు. సో ఈ సిరీస్ కొంచెం అండర్ రేటెడ్గా మిగిలిపోయింది. అండ్ ఈ సిరీస్కి ఇప్పటి వరకు 2 సీజన్లు వచ్చాయి. అండ్ ఇప్పుడు సెప్టెంబర్ 25న సీజన్ 3 కూడా రాబోతుంది. సో సీజన్ 3 చూసే ముందు సీజన్ 1 అండ్ 2 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అవి తెలుగులో అవైలబుల్గా లేవు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సిరీస్ స్టార్టింగ్ లో మన హీరో క్యారెక్టర్ అయిన ఆరిసుని చూపిస్తారు. ఇతను చాలా తెలివైనడు అనమాట. ఇతనికి మ్యాథమెటిక్స్ అండ్ కార్స్ గురించి మంచి నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇతను పని పాట ఏం లేకుండా రోజు ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటాడు. సో వీళ్ళ అన్నయ్య ఇతని దగ్గరకు వచ్చి, నువ్వు జాబ్ చేయట్లేదు, ఇంటర్వ్యూస్కి వెళ్ళట్లేదు, ఇంట్లో కూర్చొని ఫ్రీగా మెక్కుతున్నావు అని క్లాస్ పిగుతాడు. అండ్ వీళ్ళ నాన్న కూడా ఇతని మీద డిసప్పాయింటెడ్ గా ఉంటాడు. సో ఆరిసుకి కోపం వచ్చి అతను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. అండ్ అతని ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తాడు. అండ్ ఇతని ఫ్రెండ్స్ లో ఒకటి పేరు కారుబే అనమాట. ఇతను ఒక బార్ లో పనిచేస్తూ ఉంటాడు. అండ్ ఇంకొకటి పేరు చోతా. ఇతను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళు ముగ్గురు మెసేజ్ చేసుకుని ఒక చోట కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడు కారుబే ఆరిసుకి ఈ విధంగా చెప్తాడు, నువ్వు నీ లైఫ్ మీద ఫోకస్ చేయి, మాతో తిరగడం మానే, నీ లైఫ్ ని పాడు చేసుకోకు అని ఆరిసుకి కారుబే చెప్తాడు. అప్పుడు వీళ్ళకి మూడ్ ఆఫ్ అయిపోతుంది. సో తర్వాత కారుబే ఆరిసుని ఎత్తుకుని రోడ్డు మీద తిరుగుతూ గోల చేస్తూ ఉంటాడు. అప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అండ్ వీళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. అండ్ వీళ్ళు వెళ్ళేటప్పుడు చోట క్రాకర్స్ పేలడం చూస్తాడు. అండ్ ట్రాఫిక్ జామ్ చేసినందుకు పోలీసులు వీళ్ళని పట్టుకోవడానికి వస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు పారిపోయి మెట్రో స్టేషన్ లో ఉన్న టాయిలెట్ లో వెళ్ళి దాక్కుంటారు. కాసేపటి తర్వాత సడన్ గా లైట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ బయట చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అండ్ వీళ్ళు బయటకు వచ్చి చూసినప్పుడు అక్కడ జనాలందరూ మాయమైపోయి ఉంటారు. అండ్ వీళ్ళు ఊరంతా తిరిగి చూసినా కూడా వీళ్ళకి ఎవ్వరు కనిపించరు. అండ్ చీకటి పడ్డాక వీళ్ళు ముగ్గురు రోడ్డు మీద కూర్చుని అసలు ఏమైంది, అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళ ముందు ఉన్న బిల్డింగ్ మీద పెద్ద స్క్రీన్ వెలుగుతుంది. దాని మీద గేమ్ స్టార్ట్ అవబోతుంది అని ఒక ఇండికేషన్ ఉంటుంది. అండ్ వీళ్ళు అలాంటి ఇండికేషన్స్ ని ఫాలో చేసుకుంటూ ఒక హోటల్ దగ్గరికి వెళ్తారు. ఆ బిల్డింగ్ లోపల లిఫ్ట్ దగ్గర కొన్ని మొబైల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒక లేజర్ లైన్ ని దాటుకొని వెళ్తారు. అండ్ వీళ్ళు అక్కడ ఉన్న ఫోన్లు తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వడానికి 2 నిమిషాలు టైం ఉంది అని ఫోన్ లో టైమర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అక్కడికి షిబుకి అనే ఒక అమ్మాయి వచ్చి, ఇదొక గేమ్, దీన్ని మనం ఆడాల్సిందే అని చెప్తుంది. అండ్ తర్వాత చోటా దగ్గర ఉన్న ఐడి కార్డ్ వీళ్ళు దాటి వచ్చిన లేజర్ బార్డర్ లైన్ కి బయట విసురుతుంది. అప్పుడు ఒక లేజర్ ఐడి కార్డ్ మీద అటాక్ చేస్తుంది. సో వన్స్ ఒకసారి బార్డర్ లైన్ క్రాస్ చేసి గేమ్ లోకి ఎంటర్ అయ్యాక బయటికి వెళ్ళలేరు అని వీళ్ళకి తెలుస్తుంది. తర్వాత ఇంకొక అమ్మాయి కూడా అక్కడికి వచ్చేస్తుంది. అండ్ టైమర్ కూడా అయిపోతుంది. సో ప్లేయర్స్ అందరూ అక్కడికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ లో ఈ గేమ్ కి సంబంధించిన రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వాయిస్ వినిపిస్తుంది. ఈ గేమ్ పేరు డెడ్ ఆర్ అలైవ్ అనమాట. అండ్ ఈ గేమ్ యొక్క డిఫికల్టీ లెవెల్ వచ్చేసి 3 ఆఫ్ క్లబ్స్ కార్డ్. ఈ గేమ్ లో ప్రతి రూమ్ లో లైఫ్ అండ్ డెత్ అనే 2 డోర్స్ ఉంటాయి. అందులో వీళ్ళు కరెక్ట్ డోర్ ఎంచుకొని వాళ్ళకి ఇచ్చిన టైం లోపు ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేయాలి. అదే ఈ గేమ్ యొక్క రూల్ అనమాట. అండ్ తర్వాత వీళ్ళు లిఫ్ట్ ఎక్కి 6th ఫ్లోర్ కి వెళ్తారు. అండ్ అక్కడ ఒక రూమ్ లో లైఫ్ అండ్ డెత్ అనే 2 డోర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్ లో 2 నిమిషాలు టైం లిమిట్ స్టార్ట్ అవుతుంది. అండ్ చోటా ఇదంతా జస్ట్ సరదాగా తీసుకుంటాడు. అండ్ తన ఫోన్ కెమెరా ఓపెన్ చేసి మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు ఆ రూమ్ లో గ్యాస్ రిలీజ్ అవుతుంది. అండ్ వీళ్ళకి ఇచ్చిన టైం కూడా అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళు ఏ డోర్ ఓపెన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈలోపు ఒక అమ్మాయి వెళ్ళి లైఫ్ డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఒక లేజర్ తన మీద పడి తను చనిపోతుంది. అండ్ మిగతా వాళ్ళు భయపడిపోయి డెత్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. అండ్ టైం లిమిట్ అయిపోగానే గ్యాస్ ఉన్న రూమ్ లో మంటలు చెలరేగుతాయి. అండ్ తర్వాత రూమ్ లో వీళ్ళకి 10 సెకండ్స్ టైం తగ్గించి 1 మినిట్ 50 సెకండ్స్ టైం లిమిట్ ఇస్తారు. ఈసారి వీళ్ళు డోర్ ఓపెన్ చేయడానికి భయపడుతూ ఆర్గ్యూ చేసుకుంటారు. అప్పుడు కారుబే ధైర్యం చేసి లైఫ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అండ్ అది కరెక్ట్ అవడంతో నెక్స్ట్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. అండ్ ఈ రూమ్ లో వీళ్ళకి ఇంకొక 10 సెకండ్లు తగ్గించి 1 మినిట్ 40 సెకండ్స్ టైం లిమిట్ ఇస్తారు. ఈసారి ఎవరు డోర్ ఓపెన్ చేయాలి అని వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు. అండ్ కారుబేకి కోపం వచ్చి ఆరిసుని కొడతాడు కూడా. అప్పుడు ఆరిసుకి తను బిల్డింగ్ బయట చూసిన BMW 523D అనే కార్ గుర్తుకొస్తుంది. అప్పుడు అతను ఆలోచించి డెత్ డోర్ కరెక్ట్ అని ఓపెన్ చేస్తాడు. అండ్ అది కరెక్ట్ అవుతుంది. అండ్ తర్వాత రూమ్ లో వీళ్ళకి 1 మినిట్ 30 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది. అప్పుడు ఆరిసు తను బయట చూసినవి అబ్జర్వ్ చేసినవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. అతను బిల్డింగ్ లోపలికి వచ్చేటప్పుడు బయట BMW 523D అనే 4 కార్లు చూస్తాడు. అందులో ఒక్కొక్క కారు 4 మీటర్ల 93 సెంటీమీటర్ల లెంత్ ఉంటుంది. సో ఆ 4 కార్ల లెంత్ ని బట్టి చూస్తే ఆ బిల్డింగ్ యొక్క లెంత్ 20 మీటర్స్ ఉంటుంది అని క్యాల్కులేట్ చేస్తాడు. అండ్ ఆ రూమ్ లో ఉన్న టైల్స్ యొక్క లెంత్ చూసి ఆ రూమ్ లెంత్ 6 మీటర్స్ అని తెలుసుకుంటాడు. అండ్ ఇతను బిల్డింగ్ లోపలికి వచ్చేటప్పుడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన ఎవాక్యుయేషన్ మ్యాప్ ని కూడా చూస్తాడు. సో మొత్తం లెక్కలు వేసి ప్రతి ఫ్లోర్ లో 9 రూమ్స్ ఉన్నాయని కనిపెడతాడు. అండ్
అండ్ ఒక పెన్ పేపర్ తీసుకుని ఒక మ్యాప్ రెడీ చేసి వీళ్ళు నెక్స్ట్ డెత్ రూమ్ లోకి వెళ్ళాలి అని కనిపెడతాడు అండ్ అది కరెక్ట్ అవుతుంది. సో తర్వాత ఇలాగే ఆ మ్యాప్ సహాయంతో ఇంకో 2 రూమ్స్ సేఫ్ గా దాటేసి లాస్ట్ రూమ్ కి వస్తారు. కానీ అక్కడ డోర్స్ వీళ్ళు అనుకున్న చోటు కాకుండా వేరే చోట ఉంటాయి. సో అప్పుడు ఆరిసు మళ్ళీ డీప్ గా ఆలోచిస్తాడు అండ్ అప్పుడు ఫస్ట్ రూమ్ లో చోటా రికార్డ్ చేసిన వీడియో గుర్తుకొచ్చి ఆ వీడియో చూస్తాడు. ఆ వీడియోలో ఆ అమ్మాయి ఓపెన్ చేసిన రూమ్ లో ఫ్రంట్ డోర్ లేదు. సో దాన్ని బట్టి వీళ్ళ ముందు ఉన్న లైఫ్ డోర్ వెనకాల ఇంకొక సీక్రెట్ రూమ్ ఉంది అండ్ అక్కడ ఎగ్జిట్ డోర్ ఉంటుంది అని కనిపెడతాడు. అండ్ వీళ్ళు వెంటనే ఆ డోర్ నుంచి ఎగ్జిట్ డోర్ ఉన్న రూమ్ కి వచ్చేస్తారు. అండ్ ఈ లోపు టైం అయిపోయి ఫైర్ స్టార్ట్ అయ్యి చోటా కాలుకి మంట అంటుకుంటుంది. అండ్ ఈ రూమ్ లో వీళ్ళకి 10 సెకండ్స్ టైం ఉంటుంది. అండ్ షిబుకి ఎగ్జిట్ అని రాసి ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఒక ట్రాప్, అటు కాదు ఇటు రండి అని చెప్పి ఆరిసు వీళ్ళందరినీ వేరే డోర్ నుంచి సేఫ్ గా బయటికి తీసుకొస్తాడు. అండ్ గేమ్ కంప్లీట్ అయ్యాక బయట వీళ్ళకి ఒక టేబుల్ మీద 3 ఆఫ్ క్లబ్స్ కార్డ్ దొరుకుతుంది. అప్పుడు ఈ ప్లేయర్స్ కి 3 రోజులు వీసా దొరికింది అని ఫోన్ లో వాయిస్ వినిపిస్తుంది. అండ్ అప్పుడు అక్కడికి ఒక ప్లేయర్ వచ్చి నేను ఈ గేమ్స్ ఆడలేను, ఈ రోజుతో నా వీసా కూడా అయిపోతుంది అని చెప్తాడు. అప్పుడు ఒక లేజర్ అతన్ని షూట్ చేసి చంపేస్తుంది. సో వీసా అయిపోతే చనిపోతారు అని అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వీళ్ళందరూ ఈ గేమ్స్ ఏంటి, ఇదంతా ఎవరు ఆడిస్తున్నారు అని ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉంటారు. అండ్ తర్వాత సీన్ లో ఒక బిల్డింగ్ మీద ఉసాగి అనే ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ని చూపిస్తారు. తను ఒక రాక్ క్లైంబర్ అనమాట. గతంలో తను తన ఫాదర్ తో కలిసి రాక్ క్లైంబింగ్ చేస్తూ ఉండేది. అండ్ ప్రెసెంట్ తను ఈ గేమింగ్ వరల్డ్ లో ఉంది. అండ్ తన చేతిలో ఒక కార్డ్ కూడా ఉంది. అంటే తను ఇప్పుడు ఒక గేమ్ ఆడి గెలిచిందనమాట. అండ్ తర్వాత రోజు వీళ్ళు ఒక ఇంట్లో స్టే చేస్తారు. అండ్ మాల్ నుంచి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటారు. అండ్ వీళ్ళందరూ తింటూ మాట్లాడుకుంటున్నప్పుడు షిబుకి తను 3 రోజుల నుంచి గేమ్స్ ఆడుతుంది అని చెప్తుంది. కానీ ఆరిసు వాళ్ళకి మాత్రం నిన్న నైట్ మాత్రమే గేమ్ స్టార్ట్ అయింది. సో ఇది ఎలా పాసిబుల్ అయింది అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వీసా కంప్లీట్ అయిపోయి వీళ్ళ ముందు ఒక ప్లేయర్ చనిపోయాడు కదా. సో వీసా దొరకాలి అంటే గేమ్స్ ఆడుతూ గెలుస్తూ ఉండాలి. అండ్ గేమ్ గెలిచిన తర్వాత వీళ్ళకి దొరికిన కార్డ్ మీద ఏ నంబర్ ఉంటుందో అన్ని రోజులు వీళ్ళకి వీసా దొరుకుతుంది. ఆ వీసా టైం లిమిట్ వరకు వీళ్ళు గేమ్స్ ఆడకపోయినా ఏం కాదు, ప్రాణాలతోనే ఉంటారు అని వీళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఆ రోజు రాత్రి ఆరిసు అండ్ కారుబే గేమ్ ఆడటానికి వెళ్తారు. కానీ చోటా కాలికి ఇంజరీ అయింది కాబట్టి అతను రాలేడు. అండ్ అతన్ని చూసుకుంటూ షిబుకి అక్కడే ఉంటుంది. అండ్ తర్వాత ఆరిసు అండ్ కారుబే ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ ఆల్రెడీ కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. అందులో ఉసాగి కూడా ఉంటుంది. అండ్ అక్కడ చిషియా అనే ఒక ప్లేయర్ ఉంటాడు. అండ్ అతను ఒక డివైస్ కి ఛార్జింగ్ పెడుతూ ఉంటాడు. అండ్ ఇతను చాలా సైలెంట్ గా చాలా కూల్ గా ఉంటాడు. అండ్ చాలా తెలివైనడు కూడా. అండ్ ఇతని క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో ఇతన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఒక ప్లేయర్ ఆరిసు దగ్గరకు వచ్చి అతను ప్రీవియస్లీ 5 గేమ్స్ కంప్లీట్ చేశాడు అని చెప్తాడు. అండ్ కార్డ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ గేమ్స్ లో స్పేడ్ కార్డ్ ఉంటే అది ఫిజికల్ గా ఆడాల్సిన గేమ్. అండ్ క్లబ్స్ కార్డ్ ఉంటే అది టీమ్ వర్క్ తో ఆడాల్సిన గేమ్. అండ్ డైమండ్ కార్డ్ ఉంటే తెలివితేటలు ఉపయోగించి ఆడాల్సిన గేమ్. అండ్ హార్ట్స్ కార్డ్ ఉంటే ఒకరినొకరు మోసం చేసుకుని ఫీలింగ్స్ తో ఆడుకునే గేమ్ అనమాట. అండ్ ఆ కార్డ్స్ మీద ఎంత పెద్ద నంబర్ ఉంటే ఆ గేమ్ అంత కష్టంగా ఉంటుంది అని ఇతను ఆరిసుకి చెప్తాడు. అండ్ తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్ లో గేమ్ రూల్స్ చెప్తారు. ఈ గేమ్ పేరు ట్యాగ్ అనమాట. ఈ గేమ్ లో ప్లేయర్స్ అందరూ ట్యాగర్ నుంచి తప్పించుకుంటూ ఆ బిల్డింగ్ లోపల ఒక రూమ్ లో ఉన్న సేఫ్ జోన్ ని కనిపెట్టాలి. అండ్ బిల్డింగ్ లోపల ఒక బాంబ్ సెట్ చేసి ఉంటుంది. అది 20 minutes లో బ్లాస్ట్ అవుతుంది. సో ఈ లోపు వీళ్ళు సేఫ్ జోన్ ని కనిపెట్టి అక్కడున్న బటన్ ప్రెస్ చేస్తే బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా ఆగిపోతుంది. అండ్ గేమ్ కంప్లీట్ అవుతుంది. సో తర్వాత ప్లేయర్స్ అందరూ ఆ సేఫ్ జోన్ కోసం రూమ్స్ అన్ని వెతుకుతూ ఉంటారు. అండ్ చిషియా పై ఫ్లోర్ కి వెళ్లి మిగతా ప్లేయర్స్ ఏం చేస్తున్నారో అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. అండ్ తర్వాత గుర్రం మాస్క్ వేసుకున్న ట్యాగర్ అనే హంటర్ వచ్చి ప్లేయర్స్ ని షూట్ చేసి చంపేస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ భయపడి తప్పించుకుంటూ సేఫ్ జోన్ వెతుకుతూ ఉంటారు. కానీ చిషియా మాత్రం ఉన్న చోటు నుంచి కదలకుండా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటాడు. అండ్ సగం గేమ్ అయిన తర్వాత ట్యాగర్ కి తన మాస్క్ వల్ల సరిగ్గా కనిపించడం లేదు అని ఆరిసుకి అర్థమవుతుంది. అండ్ ఆ విషయం మిగతా ప్లేయర్స్ కి చెప్తాడు. అండ్ ట్యాగర్ ఏ ఫ్లోర్ లో ఉన్నాడో ఒకరికొకరు చెప్పుకొని హెల్ప్ చేసుకోమని చెప్తాడు. అండ్ ఉసాగి ఒక రాక్ క్లైంబర్ కాబట్టి తను ట్యాగర్ నుంచి తప్పించుకుంటూ అతను ఎక్కడున్నాడో మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అండ్ సేఫ్ జోన్ కోసం వెతుకుతూ ఉంటుంది. అండ్ తర్వాత దత్తా అనే ఒక ప్లేయర్ ఒక డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ట్యాగర్ పై ఫ్లోర్ నుంచి దత్తా ఉన్న ప్లేస్ దగ్గర కంటిన్యూస్ గా షూట్ చేస్తాడు. అండ్ ఆరిసు అక్కడికి వెళ్లి దత్తాకి హెల్ప్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్తాడు. అండ్ తర్వాత కారుబే ట్యాగర్ ని చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఆగుని అనే ఒక ప్లేయర్ వచ్చి ట్యాగర్ ని చంపడానికి హెల్ప్ చేస్తా అంటాడు. అండ్ ఇతని హ్యాండ్ కి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాండ్ కూడా ఉంటుంది. దాని గురించి తర్వాత తెలుస్తుంది. అండ్ తర్వాత కారుబే అండ్ ఆగుని కలిసి ఒక ప్లాన్ వేస్తారు. అండ్ ఇంకొక ప్లేయర్ హెల్ప్ తో ట్యాగర్ ని తమ దగ్గరికి రప్పిస్తారు. అండ్ ట్యాగర్ ఆ ప్లేయర్ ని షూట్ చేసి అతని బుల్లెట్స్ అయిపోయి అతను రీలోడ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ట్యాగర్ మీద అటాక్ చేస్తారు. కానీ ట్యాగర్ ఒక్కడే వీళ్ళిద్దరిని చెతకొడతాడు. తర్వాత వీళ్ళిద్దరూ చాలా కష్టపడి అతన్ని లేపేస్తారు. అండ్ ఇంకోవైపు ఆరిసు సేఫ్ జోన్ కోసం వెతుకుతున్నప్పుడు ప్రీవియస్లీ దత్తా ఓపెన్ చేస్తున్న డోర్ దగ్గర ట్యాగర్ షూట్ చేశాడు కదా, ఆ రూమ్ కనిపిస్తుంది. అండ్ అది సేఫ్ జోన్ అవ్వడం వల్లే ట్యాగర్ అక్కడ షూట్ చేసి ఉంటాడు అని ఆరిసు తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అండ్ చిషియా కూడా అక్కడికి వచ్చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరూ ఆ రూమ్ లోకి వెళ్ళాక లోపల ఇంకొక ట్యాగర్ ఉంటాడు. అండ్ స్టార్టింగ్ లో చిషియా ఛార్జింగ్ పెట్టిన డివైస్ తీసి ట్యాగర్ కి షాక్ ఇస్తాడు. కానీ అతను మళ్ళీ లేచి అటాక్ చేస్తాడు. అప్పుడు ఆరిసు లోపల ఉన్న ఇంకొక రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంటాడు. అండ్ ఆ రూమ్ లో 2 బటన్స్ ఉంటాయి. అండ్ అవి 2 ఒకేసారి ప్రెస్ చేస్తే
ఈ గేమ్ కంప్లీట్ అవుతుంది అని రాసి ఉంటుంది. సో ఆరిసు కిటికీ దగ్గరికి వెళ్ళి నేను సేఫ్ జోన్ కనిపెట్టాను, నాకు హెల్ప్ చేయడానికి ఇంకొక పర్సన్ కావాలి అని చెప్తాడు. అప్పుడు ట్యాగర్ ఆ రూమ్ లోకి వచ్చేస్తాడు అండ్ ఆరిసు అతనితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ గన్ ఫైరింగ్ వల్ల చిషియా లోపలికి రాలేడు. అప్పుడు ఉసాగి వేరే ఫ్లోర్ నుంచి క్లైంబింగ్ చేసుకుంటూ సేఫ్ జోన్ దగ్గరికి వస్తుంది. అండ్ చిషియా తన ఎలక్ట్రిక్ డివైస్ ఉసాగికి ఇస్తాడు అండ్ తను ట్యాగర్ కి షాక్ ఇస్తుంది. అండ్ టైం లిమిట్ ఇంకో 5 సెకండ్స్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకేసారి బటన్ ప్రెస్ చేసి ఒక్క సెకండ్ దగ్గర గేమ్ కంప్లీట్ చేస్తారు. అండ్ అక్కడ ఉన్న ట్యాగర్ యొక్క మాస్క్ ఊడిపోయి తను ఒక లేడీ అని తెలుస్తుంది. అండ్ తన మెడలో ఉన్న కాలర్ బ్లాస్ట్ అయ్యి తను చనిపోతుంది. సో వాళ్ళు కూడా ప్లేయర్సే అని, వాళ్ళకి వేరే దారి లేక ఈ గేమ్ లో ట్యాగర్ లాగా వచ్చారు అని వీళ్ళకి తెలుస్తుంది. అండ్ తర్వాత చిషియాకి ట్యాగర్ పాకెట్ లో ఒక పేపర్ దొరుకుతుంది. దాని మీద ఏదో గీతలు ఉంటాయి అండ్ అతను ఆ పేపర్ ని తన దగ్గర ఉంచుకుంటాడు. అండ్ ఇంకోవైపు కారుబేకి ఒక ప్లేయర్ దగ్గర వాకీ టాకీ దొరుకుతుంది. అందులో ఎవరో బీచ్ దగ్గరికి రమ్మని చెప్తూ ఉంటారు. సో తర్వాత రోజు కారుబే ఆ వాకీ టాకీ మెసేజ్ గురించి తన ఫ్రెండ్స్ కి చెప్పి ఆ బీచ్ ఎక్కడ ఉందో వెతకాలి అని చెప్తాడు. కానీ ఆ రోజు షిబుకి అండ్ చోటా యొక్క వీసా ఎక్స్పైర్ అవబోతుంది. సో వీళ్ళు నైట్ ఒక గేమ్ కంప్లీట్ చేసి తర్వాత బీచ్ కనిపెడదాం అనుకుంటారు. అండ్ ఆ రోజు రాత్రి గేమ్ ఆడడానికి వెళ్తారు. అండ్ గేమ్ ఏరియాలోకి వెళ్ళాక అక్కడ కొన్ని వెపన్స్ అండ్ గాగుల్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ గాగుల్స్ వేసుకున్నాక అవి లాక్ అయిపోతాయి. ఈ గేమ్ లెవెల్ వచ్చేసి 7 ఆఫ్ హార్ట్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఒకరినొకరు మోసం చేసి ఈ గేమ్ ఆడాలి అని ఆరిసుకి అర్థమవుతుంది. అండ్ ఈ గేమ్ పేరు హైడ్ అండ్ సీక్ అనమాట. ఇందులో ఒక తోడేలు 3 గొర్రెలు ఉంటాయి. అండ్ ఒక గొర్రె తోడేలు కళ్ళల్లో చూసి ఐ కాంటాక్ట్ కలిపితే గొర్రె తోడేలు అయిపోతుంది అండ్ ఆ తోడేలు గొర్రె అయిపోతుంది. అండ్ గేమ్ లాస్ట్ కి ఎవరు తోడేలుగా ఉంటారో అతను మాత్రమే బ్రతుకుంటాడు అండ్ గొర్రెలుగా ఉన్న వాళ్ళు చనిపోతారు. సో ఈ గేమ్ లో 3 ప్లేయర్స్ చనిపోక తప్పదనమాట. అండ్ వీళ్ళు ఈ గేమ్ ని 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అండ్ గేమ్ స్టార్ట్ అయ్యాక చోటా తోడేలవుతాడు అండ్ అతను ఆరిసుని చూశాక ఆరిసు తోడేలవుతాడు. అండ్ అతను కారుబేని చూశాక కారుబే తోడేలవుతాడు. అండ్ అతను షిబుకుని చూసిన తర్వాత షిబుకి తోడేలవుతుంది. సో తను తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతుంది. అండ్ కారుబే తనని వెతుక్కుంటూ వెళ్లి తనను పట్టుకుని కొట్టి అతను తోడేలవుతాడు. అండ్ వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు ఆరిసు అక్కడికి వస్తాడు. అండ్ కారుబే అతన్ని చూశాక ఆరిసు తోడేలైపోతాడు. అండ్ తర్వాత ఆరిసు అక్కడి నుంచి పారిపోయి ఒక చోట దాక్కుని ఆ కాలర్ తీయడానికి ట్రై చేస్తాడు. బట్ అది రాదు. అండ్ తర్వాత వీళ్ళు ఆ హెడ్సెట్ ద్వారా మాట్లాడుకుంటూ వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వీళ్ళు గడిపిన హ్యాపీ మూమెంట్స్ గురించి తలుచుకుంటూ బాధపడతారు. అండ్ వీళ్ళ మాటలు విని షిబుకి కూడా మారిపోతుంది. అండ్ వీళ్ళ ముగ్గురు సాక్రిఫైస్ చేసి ఆరిసుని కాపాడాలి అని ఫిక్స్ అవుతారు. కానీ ఆరిసుకి అది ఇష్టం ఉండదు అండ్ అతను కూడా చనిపోవాలి అనుకుంటాడు. అండ్ టైం అయిపోయిన తర్వాత చోటా షిబుకి కారుబే మెడలో ఉన్న కాలర్ బ్లాస్ట్ అయ్యి వాళ్ళు చనిపోతారు. అండ్ అక్కడితో ఈ గేమ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ గేమ్ అనేది చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ తర్వాత రోజు ఉసాగి ఫుడ్ కోసం బయటికి వచ్చినప్పుడు ఆరిసు రోడ్ మీద పడిపోయి కనిపిస్తాడు. అండ్ ట్యాగర్ గేమ్ లో ఆరిసు హెల్ప్ చేశాడు కాబట్టి ఉసాగి ఆరిసుని తన ఇంటికి తీసుకువెళ్తుంది. అండ్ ఆరిసుకి మెలకు వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ చనిపోయారు అని చాలా బాధపడతాడు. అప్పుడు ఉసాగి చెప్తుంది, నేను కూడా మా ఫాదర్ ని కోల్పోయాను. మనం ప్రేమించిన వాళ్ళు ఎప్పటికైనా మనకి దూరం అవుతారు. మనం కూడా వాళ్ళతో చావాలి అనుకోవడం మూర్ఖత్వం. అండ్ మనకి టైం వచ్చినప్పుడు మనం కూడా చనిపోతాం కదా. సో అప్పటిదాకా మనం బ్రతకడానికి పోరాడుతూ ఉండాలి అని ఆరిసుకి ధైర్యం చెప్తుంది. అప్పుడు ఆరిసు తన ఫ్రెండ్స్ చావుకి కారణమైన గేమ్ మాస్టర్ ని ఎలాగైనా కనిపెట్టి అతన్ని అంతం చేసి తన పగ తీర్చుకుంటా అని చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరి వీసా ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుంది. సో వీళ్ళు గేమ్ ఆడడానికి రాత్రి ఒక టన్నల్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ ఒక బస్ లో ఆల్రెడీ 3 ప్లేయర్స్ ఉంటారు. ఈ గేమ్ లెవెల్ వచ్చేసి 4 ఆఫ్ క్లబ్ అండ్ ఈ గేమ్ పేరు డిస్టెన్స్. ఈ గేమ్ లో ప్లేయర్స్ అందరూ కొన్ని అడ్డంకులు దాటుకొని సేఫ్ గా లక్ష్యానికి చేరుకోవాలి. అంటే గోల్ దగ్గరికి రీచ్ అవ్వాలి. అండ్ ఈ గేమ్ ని వీళ్ళు 2 గంటల్లో కంప్లీట్ చేయాలి. అండ్ వీళ్ళ ఫోన్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారో చూపించే ఇండికేటర్ కూడా చూపిస్తుంది. అండ్ తర్వాత వీళ్ళు ఆ బస్సు స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అందులో ఫ్యూయల్ ఉండదు. సో తర్వాత అందరూ పరిగెత్తుకుంటూ ఆ టన్నల్ కి వేరే సైడ్ వెళ్ళాలి అనుకుంటారు. కానీ ఒక ప్లేయర్ కి లెగ్ ఇంజరీ అయ్యి ఉంటుంది. సో అతను రాలేడు అండ్ తన ఫ్రెండ్స్ ని వెళ్ళిపోమని చెప్తాడు. సో మిగతా వాళ్ళకి వేరే దారి లేక అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళు పరిగెత్తుకుంటూ 6 కిలోమీటర్లు వెళ్తారు. అండ్ అక్కడ కొన్ని కార్స్ ఆగిపోయి ఉంటాయి. అండ్ అక్కడ ఒక బ్లాక్ ప్యాంథర్ కూడా ఉంటుంది. అండ్ అది వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. సో తర్వాత ప్లేయర్స్ అందరూ దాని నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడతారు. అండ్ తర్వాత ఒక ప్లేయర్ ఆ ప్యాంథర్ అటాక్ లో చనిపోతాడు. సో మిగతా 3 అక్కడ నుంచి తప్పించుకొని ముందుకు పారిపోతారు. అండ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆరిసుకి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి కనిపిస్తుంది. అండ్ అది డీజిల్ తో నడిచే పాత బండి అనమాట. అందులో డీజిల్ కూడా ఉంటుంది. అండ్ ఈ గేమింగ్ వరల్డ్ లోపల ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉన్న వస్తువులు పనిచేయవు. కానీ పాత వస్తువులు లైక్ రేడియోస్, పాత కార్స్, పాత బస్ లాంటివి పనిచేస్తాయి. సో ఈ బండిని టన్నల్ యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి తీసుకువెళ్లి ఇందులో ఉన్న డీజిల్ ని బస్ లో వేసి ఆ బస్ లో ఉన్న ఫ్రెండ్ ని కూడా కాపాడొచ్చు అని ఆరిసు ప్లాన్ చేస్తాడు. సో తర్వాత ఆరిసు ఆ బండిని తోసుకుంటూ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి బయలుదేరతాడు. అండ్ ఉసాగి అండ్ ఇంకొక ప్లేయర్ గోల్ వైపు పరిగెడుతూ ఉంటారు.
అండ్ ఆరిసు ప్యాంథర్ ఉన్న ప్లేస్ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయి చివరికి బస్ దగ్గరికి చేరుకుంటాడు. అండ్ ఇంకోవైపు ఉసాగి అండ్ ఆ ప్లేయర్ ఒక డెడ్ ఎండ్ దగ్గరికి వెళ్లి ఆగిపోతారు. అండ్ కాసేపటి తర్వాత అక్కడ ఉన్న గేట్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు అక్కడ నుంచి పారిపోతారు. తర్వాత ఆ గేట్ పగిలిపోయి వాటర్ చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటుంది. అప్పుడు ఉసాగితో ఉన్న ప్లేయర్ చనిపోతాడు. అండ్ ఈ లోపు ఆరిసు అండ్ ఆ బస్ లో ఉన్న ప్లేయర్ కరెక్ట్ టైం కి బస్ తీసుకొచ్చి ఉసాగిని కాపాడతారు. అండ్ వాటర్ వల్ల బస్ ఒక సైడ్ కి పడిపోతుంది. అండ్ వీళ్ళు బయటకు వచ్చి చూస్తే బస్ మీద గోల్ అని రాసి ఉంటుంది. అంటే వీళ్ళు చేరుకోవాల్సిన గోల్ ఆ బస్సే అనమాట. అందుకే వీళ్ళు బస్ లోపల ఉన్నప్పుడు డిస్టెన్స్ 0 చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు గోల్ దగ్గరే ఉన్నారు కాబట్టి. వీళ్ళు స్టార్టింగ్ లోనే ఆ బస్ లో ఉండిపోయి ఉంటే అందరూ ప్రాణాలతో మిగిలేవాళ్ళు. అండ్ తర్వాత రోజు ఆరిసు ఆ బీచ్ గురించి ఉసాగికి చెప్తాడు. అండ్ మేబీ అక్కడికి వెళ్తే గేమ్ మాస్టర్ ని కనిపెట్టొచ్చు అని చెప్తాడు. సో తర్వాత వీళ్ళు ఆ బీచ్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ గేమ్ ఏరియాస్ కి వెళ్లి బీచ్ గురించి ప్లేయర్స్ ని కూడా అడుగుతూ ఉంటారు. కానీ దాని గురించి ఎవరికి తెలియదు. అండ్ తర్వాత ఉసాగి ఆరిసుకి వేటాడటం నేర్పిస్తుంది. అండ్ మెల్లగా వీళ్ళిద్దరికి మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది. అండ్ తర్వాత ఆరిసు అండ్ ఉసాగి గేమ్ ఏరియాస్ కి వెళ్లి అక్కడ దాక్కొని ప్లేయర్స్ ని గమనిస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది ప్లేయర్స్ చేతికి ఒక బ్యాండ్ ఉంటుంది. అండ్ సేమ్ అలాంటి బ్యాండ్ ట్యాగర్ గేమ్ లో ఆగుని చేతికి ఉండటం ఆరిసు చూశాడు. సో వాళ్ళని ఫాలో చేయమని ఆరిసు ఉసాగికి చెప్తాడు. అండ్ గేమ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బ్యాండ్ ఉన్న ప్లేయర్స్ బ్రతికి బయటకు వస్తారు. అండ్ వాళ్ళు పాత మోడల్ కార్స్ ఎక్కి వెళ్ళిపోతారు. అండ్ అప్పుడు ఆరిసు అండ్ ఉసాగి వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్తారు. అండ్ అలా వెళ్ళిన వీళ్ళిద్దరూ ఒక చోట వచ్చి ఆగుతారు. అండ్ వీళ్ళకి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. దాని మీద ద బీచ్ అని రాసి ఉంటుంది. అండ్ సిటీ మొత్తంలో అక్కడ మాత్రమే కరెంట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తే వీళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటారు. కానీ అప్పుడు వీళ్ళ మీద ఎవరో అటాక్ చేసి వీళ్ళని ఆ బిల్డింగ్ లోపలికి తీసుకువెళ్తారు. అండ్ అక్కడ వీళ్ళ దగ్గరికి హ్యాటర్ అనే ఒక పర్సన్ వస్తాడు. అండ్ ఇతనే ఈ ప్లేస్ యొక్క కింగ్ అనమాట. అండ్ ఈ గేమ్ వరల్డ్ నుంచి రియల్ వరల్డ్ కి ఎలా వెళ్లాలో ఇతనికి తెలుసు అని అతను ఆరిసుకి చెప్తాడు. అండ్ గోడ మీద పేక ముక్కలు చూపించి ఈ కార్డ్స్ అన్ని 52 ఉంటాయి. ఈ గేమ్స్ ఆడి 52 కార్డ్స్ కలెక్ట్ చేసి రియల్ వరల్డ్ కి వెళ్ళొచ్చు అని హ్యాటర్ వీళ్ళిద్దరికి చెప్తాడు. కానీ ఒక్క ప్లేయర్ అన్ని కార్డ్స్ కలెక్ట్ చేయలేడు కాబట్టి చాలా మంది ప్లేయర్స్ ని డిఫరెంట్ గేమ్స్ ఆడడానికి పంపించి వాళ్ళు గెలిచి తీసుకొచ్చిన కార్డ్స్ అన్ని కలెక్ట్ చేసి తను ఫస్ట్ రియల్ వరల్డ్ కి వెళ్ళాలి అనుకుంటాడు. అండ్ ప్లేయర్స్ అందరూ ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ గేమ్ వరల్డ్ నుంచి రియల్ వరల్డ్ కి వెళ్ళాలి అని చెప్తాడు. కానీ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రియల్ వరల్డ్ కి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది అని ఆరిసు చెప్తాడు. బట్ ఇది ఒక్కటే దారి. అండ్ మీరు మాకు హెల్ప్ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని హ్యాటర్ బెదిరిస్తాడు. అండ్ తర్వాత హ్యాటర్ ఈ బీచ్ కి సంబంధించిన 3 రూల్స్ ఆరిసు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందులో ఫస్ట్ రూల్, ప్లేయర్స్ అందరూ వాళ్ళకి నచ్చినట్టు ఫ్రీగా ఉండొచ్చు, ఎంతైనా తినొచ్చు, తాగొచ్చు, కానీ అందరూ స్విమ్మింగ్ డ్రెస్ లోనే ఉండాలి. ఎందుకంటే ఆ షార్ట్ డ్రెస్ లో వెపన్స్ దాచుకోలేరు కాబట్టి. అండ్ సెకండ్ రూల్, ప్లేయర్స్ అందరూ గేమ్స్ ఆడి గెలిచిన కార్డ్స్ అన్ని బీచ్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి ఈ బీచ్ యొక్క రూల్స్ పాటించని వాళ్ళని అండ్ కార్డ్స్ దొంగిలించడానికి ట్రై చేసిన వాళ్ళని ద్రోహిగా పరిగణిస్తారు. అండ్ వాళ్ళని చంపేస్తారు. అండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని బెదిరించి వీళ్ళని కూడా బీచ్ మెంబర్స్ గా జాయిన్ చేసుకుంటారు. అండ్ ఈ బీచ్ లోపల ప్లేయర్స్ అందరూ 2 గ్రూప్స్ గా ఉంటారు. అందులో హ్యాటర్ గ్రూప్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్స్ అనమాట. వీళ్ళు ఇక్కడ మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటారు. లైక్ ప్లేయర్స్ యొక్క వీసా అయిపోతున్నప్పుడు వాళ్ళు ఏ గేమ్ ఆడటానికి వెళ్లాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఆగుని గ్రూప్ అనమాట. వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఇక్కడ సోల్జర్స్ లాగా ఉంటారు. అండ్ ఈ బీచ్ లోపల ప్రీవియస్లీ మనం చూసిన చిషే క్యారెక్టర్ కూడా ఉంటాడు. అండ్ ఇతను కుయినా అనే ఒక ప్లేయర్ తో కలిసి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత రోజు ప్లేయర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ రాత్రి హ్యాటర్ వచ్చి వీసా టైం దగ్గర పడిన ప్లేయర్స్ అందరినీ కొన్ని టీమ్స్ గా డివైడ్ చేసి డిఫరెంట్ గేమ్స్ ఆడడానికి పంపిస్తాడు. అండ్ ఈ ఎపిసోడ్ లో ఈ గేమ్స్ అన్ని జస్ట్ అలా పైన చూపిస్తారంతే, పూర్తి గేమ్ డీటెయిల్ గా చూపించరు. అండ్ ఆ గేమ్స్ లో ఆగుని టీం కొన్ని వైల్డ్ యానిమల్స్ ని ఎదుర్కొంటారు. బట్ వీళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు యానిమల్స్ తో ఫైట్ చేసి గెలుస్తారు. అండ్ ఇంకోవైపు ఒక టీం లిఫ్ట్ గేమ్ ఆడతారు. అండ్ ఇంకో టీం హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడతారు. అండ్ ఉసాగి టీం చీకటిగా ఉన్న ఒక బిల్డింగ్ లోపల కేవలం 9 అగ్గిపుల్లలు ఉపయోగించి ఒక సీక్రెట్ నంబర్ ఫైండ్ అవుట్ చేసే గేమ్ ఆడతారు. అండ్ ఇంకోవైపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన యాన్ ఆరిసు యొక్క తెలివితేటలు టెస్ట్ చేయడానికి ఒక గేమ్ కి తీసుకువెళ్తుంది. అండ్ అక్కడ ట్యాగ్ గేమ్ లో మనం చూసిన దత్తా క్యారెక్టర్ కూడా ఉంటాడు. అండ్ కుయినా క్యారెక్టర్ కూడా వచ్చి ఆరిసుకి పరిచయం అవుతుంది. అండ్ ఈ గేమ్ లెవెల్ వచ్చేసి 4 ఆఫ్ డైమండ్స్ అనమాట. అంటే ఇది ఇంటెలిజెన్స్ కి సంబంధించిన గేమ్. అండ్ ఈ గేమ్ పేరు లైట్ బల్బ్. ఈ గేమ్ లో ఒక రూమ్ లో బల్బ్ ఉంటుంది. అండ్ ఇంకొక రూమ్ లో 3 స్విచ్లు ఉంటాయి. అండ్ అందులో ఏ స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుందో వీళ్ళు కనిపెట్టాలి. కానీ ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటి అంటే బల్బ్ ఉన్న రూమ్ యొక్క డోర్ క్లోజ్ చేసి వీళ్ళు ఒక స్విచ్ ని ఎన్నిసార్లైనా ఆన్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు వీళ్ళు ఒక స్విచ్ ని ఒకసారి మాత్రమే ఆన్ లేదా ఆఫ్ చేయాలి. అండ్ ఒకవేళ ఎవరైనా పర్సన్ బల్బ్ ఉన్న రూమ్ లోపల ఉన్నప్పుడు స్విచ్ ఆన్ చేస్తే ఆ రూమ్ యొక్క డోర్ స్టక్ అయిపోతుంది. ఇవి ఈ గేమ్ యొక్క రూల్స్ అనమాట. అండ్ వీళ్ళున్న రూమ్ లో పైన కరెంటు పోల్స్ ఉంటాయి. అండ్ కింద వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆ వాటర్ లెవెల్ కరెంటు పోల్ దగ్గరికి రీచ్ అయితే గనక వీళ్ళకి షాక్ కొట్టి చనిపోతారు. సో ఈ లోపు వీళ్ళు ఆ బల్బ్ యొక్క స్విచ్ ఫైండ్ అవుట్ చేసి ఈ గేమ్ కంప్లీట్ చేయాలి. అండ్ ఇంతలో ఒక అమ్మాయి కరెంటు పోల్ పట్టుకుంటుంది. అండ్ తను షాక్ కొట్టి చనిపోతుంది. అండ్ తర్వాత ఆరిసు బాగా ఆలోచించి డోర్ క్లోజ్ చేసి ఫస్ట్ స్విచ్ కాసేపు ఆన్ చేసి పట్టుకుంటాడు. అండ్ తర్వాత ఆ స్విచ్ ఆఫ్
ఆఫ్ చేసి డోర్ ఓపెన్ చేసి సెకండ్ స్విచ్ ఆన్ చేస్తాడు. కానీ ఆ బల్బు వెలగదు. అప్పుడు క్వీనాని లోపలికి వెళ్ళి బల్బు పట్టుకుని చూడమంటాడు. అండ్ క్వీనా లోపలికి వెళ్ళి బల్బు పట్టుకున్నప్పుడు అది వేడిగా ఉంటుంది. సో ఆ బల్బ్ యొక్క స్విచ్ ఫస్ట్ స్విచ్ అని ఆరిసు కనిపెడతాడు. అండ్ అదే కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ డాన్ కి ఆన్సర్ ముందే తెలుసు, అయినా తను చెప్పదు. ఎందుకంటే తను ఆరిసును టెస్ట్ చేస్తుంది. అండ్ అక్కడితో ఈ గేమ్ కంప్లీట్ అవుతుంది. అండ్ వీళ్ళు సేఫ్ అయిపోతారు. అండ్ తర్వాత ప్లేయర్స్ అందరూ బీచ్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ ఆరిసు చాలా ఇంటెలిజెంట్ అని యాన్ వెళ్ళి హ్యాటర్ కి చెప్తుంది. సో హ్యాటర్ వచ్చి ఆరిసుని కూడా తన టీంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా యాడ్ చేసుకుంటాడు. తర్వాత ఎగ్జిక్యూటివ్స్ అందరూ మీటింగ్ పెట్టుకుంటారు. ఈ మీటింగ్ లో మీరా అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. తనని మాత్రం గుర్తు పెట్టుకోండి. అండ్ ఈ మీటింగ్ లో హ్యాటర్, ఆగుని అండ్ అతని 2 మెంబర్స్ అయిన నిరాగి అండ్ ఫైనల్ బాస్ అండ్ ఆరిసు అండ్ చిష్యా అండ్ ఇంకొక ప్లేయర్, ఇలా కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. అండ్ వీళ్ళకి గేమ్స్ లో ఇప్పటి వరకు 10 ఆఫ్ హార్ట్స్ కార్డ్ దొరకలేదని మాట్లాడుకుంటారు. అండ్ తర్వాత హ్యాటర్ తన వీసా టైం దగ్గర పడుతుంది. సో అతను గేమ్ ఆడటానికి నెక్స్ట్ రోజు వెళ్తాడు అని చెప్తాడు. అప్పుడు ఆగుని తన టీం మెంబర్స్ వైపు చూస్తాడు. సో అతను ఏదో చేయబోతున్నాడు అని మనకి తెలుస్తుంది. తర్వాత రోజు ఆరిసు బయట తిరుగుతున్నప్పుడు గన్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఆగుని టీం మెంబర్స్ కొన్ని డెడ్ బాడీస్ ని డస్ట్బిన్ లో వేయడం ఆరిసు చూస్తాడు. అండ్ అప్పుడు చిషియా అండ్ క్వీనా ఆరిసు దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్తారు. వీళ్ళు హ్యాటర్ దగ్గర ఉన్న అన్ని కార్డ్స్ దొంగిలించి అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటారు. అండ్ ఆరిసు కూడా దానికి ఒప్పుకుంటాడు. అండ్ అదే రోజు రాత్రి హ్యాటర్ తన వీసా పెంచుకోవడానికి గేమ్ ఆడటానికి వెళ్తాడు. అండ్ తర్వాత రోజు యాన్ కొన్ని డెడ్ బాడీస్ ని చెక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఒక డాక్టర్ అన్నమాట. అండ్ అప్పుడు దత్తా వచ్చి తనని ఎగ్జిక్యూటివ్ టీం మెంబర్స్ యొక్క మీటింగ్ కి తీసుకువెళ్తాడు. అండ్ అక్కడ హ్యాటర్ చనిపోయి ఉంటాడు. అండ్ అతను రాత్రి గేమ్ లో చనిపోయాడు అని ఆగుని చెప్తాడు. అండ్ తర్వాత నిరాగి అండ్ ఫైనల్ బాస్ కలిసి మిగతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ని బెదిరించి ఆగునియే తమ కొత్త కింగ్ అని అందరినీ ఒప్పిస్తారు. అండ్ తర్వాత ఆరిసు, ఉసాగి, చిష్యా, క్వీనా వీళ్ళు నలుగురు కలిసి కార్డ్స్ దొంగిలించే ప్లాన్ వేస్తారు. అండ్ ఇంకోవైపు యాన్ హ్యాటర్ ఎలా చనిపోయాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఆగుని బీచ్ రిసార్ట్ కి కొత్త లీడర్ అని వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆ టైంలో ఆరిసు తమ ప్లాన్ ప్రకారం కార్డ్స్ కోసం హ్యాటర్ రూమ్ లోకి వెళ్తాడు. అండ్ చిషియా అతన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆరిసు ఒక లాకర్ ని కనిపెడతాడు. అండ్ దాని పాస్వర్డ్ వచ్చేసి 8022 అని చిషియా చెప్తాడు. కానీ ఆ లాకర్ ఓపెన్ అవ్వదు, సౌండ్ వస్తుంది. అండ్ అప్పుడు ఆగుని టీం అక్కడికి వచ్చి ఆరిసుని పట్టుకుంటారు. యాక్చువల్లీ అది ఫేక్ లాకర్ అని చిషియాకి ముందే తెలుసు. సో రియల్ లాకర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అతను ఆరిసుని ఇరికించాడు. అండ్ తర్వాత ఆగుని ఒక పెయింటింగ్ వైపు చూస్తాడు. సో కార్డ్స్ ఉన్న లాకర్ పెయింటింగ్ వెనకాల ఉంది అని చిషియా తెలుసుకుంటాడు. అండ్ తర్వాత ఆగుని టీం ఆరిసుని కొట్టి ఒక రూమ్ లో కట్టిపడేస్తారు. అండ్ అతని వీసా అయిపోయేంత వరకు అతన్ని అక్కడే చావమని వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ రాత్రిపూట చిషియా హ్యాటర్ రూమ్ లోకి వెళ్లి పెయింటింగ్ వెనక ఉన్న లాకర్ నుంచి కార్డ్స్ అన్ని తీసుకుంటాడు. అండ్ ఇంకోవైపు నిరాగి ఆరిసు యొక్క పార్ట్నర్ అయిన ఉసాగిని పట్టుకుని తనతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అండ్ హ్యాటర్ బాడీని యాన్ చెక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆరిసు హెల్ప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ చిషియా ఆ కార్డ్స్ అన్ని తీసుకుని బయటికి వెళ్లేటప్పుడు ఆరిసుని ఇరికించినందుకు గిల్టీ ఫీలింగ్ లేదా అని క్వీనా చిషియాని అడుగుతుంది. అండ్ అప్పుడు చిషియా కూడా తను చేసింది తప్పని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఒక లేజర్ చూస్తాడు. అండ్ తర్వాత ఆ రిసార్ట్ మొత్తం ఒక గేమ్ ఎరీనా లాగా మారిపోతుంది. సో ఇప్పుడు ఆ హోటల్ నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు. అండ్ తర్వాత ఆ హోటల్ లోపల ఉన్న అన్ని స్క్రీన్స్ మీద హాల్లోకి రమ్మని ఒక ఇండికేషన్ వస్తుంది. అండ్ ఉసాగితో మిస్బిహేవ్ చేస్తున్న నిరాగి కూడా ఈ గేమ్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అండ్ ప్లేయర్స్ అందరూ హాల్లోకి వచ్చి అక్కడున్న మొబైల్స్ అన్ని తీసుకుంటారు. ఈ గేమ్ లెవెల్ వచ్చేసి 10 ఆఫ్ హార్ట్స్, అంటే ఇది మోసం చేసి ఫీలింగ్స్ తో ఆడుకునే గేమ్. అండ్ ఇది చాలా డిఫికల్ట్ అని అర్థం. అండ్ తర్వాత ఈ గేమ్ లో ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. అండ్ తనని చంపిన కిల్లర్ కూడా ఒక అమ్మాయే. అండ్ ఆ కిల్లర్ ఈ ప్లేయర్స్ లో కలిసిపోయింది. సో ఆ కిల్లర్ ఎవరో కనిపెట్టి తనని బయట మండుతున్న మంటల్లో వేసి ఈ గేమ్ కంప్లీట్ చేయాలి. అండ్ ఇదంతా వీళ్ళు 2 గంటల్లో కంప్లీట్ చేయాలి. ఇదే ఈ గేమ్ యొక్క రూల్. అండ్ తర్వాత ప్లేయర్స్ అందరూ ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఫ్రెండ్ ని పట్టుకొని తనే ఆ కిల్లర్ అనుకుని తనని చంపడానికి ట్రై చేస్తారు. కానీ తర్వాత ఉసాగి వాళ్ళని ఆపుతుంది. అండ్ అప్పుడు యాన్ అడుగుతుంది, లాస్ట్ 2 అవర్స్ లో ఎవరెవరు ఎక్కడున్నారు, ఏమేం చేస్తున్నారో చెప్పండి అని యాన్ అడుగుతుంది. అండ్ యాన్ చేతిలో బ్లడ్ తో ఉన్న క్లాత్ చూసి తనే ఆ కిల్లర్ అని అందరూ అనుకుంటారు. అండ్ అప్పుడు అది హ్యాటర్ యొక్క రక్తం అని, అండ్ అతను గేమ్ లో చనిపోలేదు, అతన్ని ఎవరో చంపేశారు అని యాన్ చెప్తుంది. అండ్ హ్యాటర్ బాడీలో ఒక బుల్లెట్ దొరికింది. అండ్ ఆ బుల్లెట్ ఈ రిసార్ట్ కి సంబంధించిన ఒక గన్ నుంచి వచ్చింది అని యాన్ అందరికీ చెప్తుంది. సో హ్యాటర్ ని చంపిన కిల్లరే ఆ అమ్మాయిని కూడా చంపి ఉంటాడు అని అందరూ అనుకుంటారు. అండ్ అప్పుడు ఆగుని వచ్చి అందరినీ చంపేసి ఆ మంటల్లో వేసేయండి, ఒకవేళ అందులో కిల్లర్ ఉంటే ఈ గేమ్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్తాడు. సో తర్వాత ఆగుని టీం అక్కడున్న ప్లేయర్స్ అందరినీ షూట్ చేయడం మొదలు పెడతారు. అండ్ ప్లేయర్స్ అందరూ ఎటువల్ల అటు పారిపోతారు. అండ్ ఉసాగి ఎక్స్ట్రాగా మిగిలి ఉన్న ఫోన్ తీసుకుని ఆరిసుని వెతకడం మొదలు పెడుతుంది. అండ్ ఇంకోవైపు క్వీనా అండ్ చిషియా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేస్తారు. కానీ ఆ మర్డర్ జరిగిన టైం కి సంబంధించిన వీడియో క్లిప్స్ అనేవి ఎవరో డిలీట్ చేసి
ఉంటారు. సో తర్వాత వీళ్ళు కూడా ఆ కిల్లర్ ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత క్వీనా యాన్ దగ్గరికి వెళ్తుంది. అండ్ అక్కడ యాన్ ఫింగర్ ప్రింట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని వస్తువుల కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ మర్డర్ అయిన అమ్మాయి దగ్గర ఉన్న కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా ఆ కిల్లర్ ఎవరో కనిపెట్టొచ్చు అని యాన్ క్వీనాకి చెప్తుంది. అండ్ యాన్ కి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ ఆ ఫింగర్ ప్రింట్స్ కోసం ఆ అమ్మాయి డెడ్ బాడీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడు వీళ్ళ ముందు కటానాస్ తీసుకుని ద ఫైనల్ బాస్ వస్తాడు. అండ్ క్వీనా యాన్ ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి తన ఫైనల్ బాస్ తో చాలా సేపు ఫైట్ చేస్తుంది. అండ్ తర్వాత చాలా కష్టపడి అతన్ని నాకౌట్ చేస్తుంది. అండ్ ఇంకోవైపు నిరాగి స్నైపర్ తీసుకుని ప్లేయర్స్ అందరినీ లేపేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు చిష్యా అతని దగ్గరికి వెళ్లి దమ్ముంటే నాతో ఫైట్ చేయమని అతన్ని రెచ్చగొడతాడు. అండ్ తర్వాత చిష్యా తన దగ్గరున్న కార్డ్స్ అన్ని విసిరేసి నిరాగిని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ అతను తయారు చేసుకున్న చిన్న ఫైర్ గన్ ఉపయోగించి నిరాగిని కాల్చేస్తాడు. అండ్ నిరాగి బిల్డింగ్ మీద నుంచి పడిపోతాడు. అండ్ ఇంకోవైపు యాన్ ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకువెళ్తుంది. అండ్ వాటిని టెస్ట్ చేస్తుంది. అండ్ ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరిదో తనకి తెలుస్తుంది. అండ్ ఆ కిల్లర్ ఎవరో కూడా తనకి తెలుస్తుంది. అండ్ తను ఈ విషయం చెప్పడానికి బయటకు వచ్చినప్పుడు తనని ఒక పర్సన్ కొడతాడు. అప్పుడు తను అన్కాన్షియస్ అయిపోతుంది. అండ్ ఇంకోవైపు ఆరిసు తన కట్లు ఇప్పుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తాడు. అప్పుడు తను కింద పడిపోతాడు. అండ్ అప్పుడు అతని నోటికున్న టేప్ ఊడిపోతుంది. సో అప్పుడు అతను హెల్ప్ కోసం అరుస్తాడు. అండ్ ఉసాగి దత్తా అనే ప్లేయర్ తో కలిసి ఆరిసుని వెతుకుతూ ఉంటుంది. అండ్ అప్పుడు తనకి ఆరిసు యొక్క వాయిస్ వినిపిస్తుంది. సో తను వెంటనే ఆరిసు దగ్గరికి వెళ్లి అతని కట్లు విప్పి అతన్ని కాపాడుతుంది. అండ్ తర్వాత ఆరిసు కూర్చుని ఈ గేమ్ గురించి చాలా డీప్ గా ఆలోచిస్తాడు. అండ్ అతను తనకి తెలిసిన పాసిబిలిటీస్ అన్నిటిని వాడేసి చాలా డీప్ గా ఈ గేమ్ గురించి ఆలోచిస్తాడు. అండ్ అప్పుడు అతనికి ఆ కిల్లర్ గురించి ఒక లీడ్ దొరుకుతుంది. సో తర్వాత ఆరిసు హాల్ దగ్గరికి వెళ్లి ఆగునియే ఆ కిల్లర్ అని చెప్తాడు. కానీ ఆగుని చంపింది ఆ అమ్మాయిని కాదు హ్యాటర్ని అని ఆరిసు చెప్తాడు. అండ్ అలా చేయడానికి రీజన్ ఏంటి అని ఆగునిని అడుగుతాడు. అండ్ అప్పుడు ఆగుని అండ్ హ్యాటర్ కి సంబంధించిన బ్యాక్ స్టోరీ తెలుస్తుంది. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ అనమాట. కానీ ఈ గేమింగ్ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత హ్యాటర్ ఆ కార్డ్స్ కోసం సెల్ఫిష్ గా మారిపోతాడు. అండ్ చాలా మందిని చంపేస్తూ ఉంటాడు. అండ్ అది చూసిన ఆగునికి హ్యాటర్ ఇంతకు ముందులో లేడు అని అర్థమవుతుంది. అండ్ హ్యాటర్ చివరిసారిగా గేమ్ ఆడడానికి వెళ్లి అతను గేమ్ గెలిచి తిరిగి వస్తాడు. అండ్ ఆగుని హ్యాటర్ ని కలిసి ఇదంతా ఆపేయి అండ్ ఆ ప్లేయర్స్ అందరినీ వాళ్ళ దారిన వాళ్ళని పంపించేయని చెప్తాడు. కానీ హ్యాటర్ మాట వినడు. అండ్ అతను ఆగుని మీద గన్ గురి పెడతాడు. అండ్ అప్పుడు ఆగుని హ్యాటర్ ని షూట్ చేసేస్తాడు. అండ్ తర్వాత హ్యాటర్ యొక్క గన్ చెక్ చేస్తే అసలు అందులో బుల్లెట్సే ఉండవు. సో హ్యాటర్ జస్ట్ భయపెట్టడానికి అలా గన్ గురి పెడతాడు. కానీ అది తెలియక ఆగుని అతన్ని చంపేస్తాడు. అండ్ అతని ఫ్రెండ్ ని చంపుకున్నందుకు చాలా బాధపడతాడు. అండ్ ఇతని కళ్ళల్లో ఆ పశ్చాత్తాపం ఆరిసుకి కనిపిస్తుంది. అందుకే ఆరిసు ఇతని దగ్గరకు వచ్చి ఎందుకు అలా చేశావని అడుగుతాడు. అండ్ ఆగుని ఆ అమ్మాయిని చంపలేదు అని అందరికీ ఆరిసు చెప్తాడు. అండ్ ఆ కిల్లర్ మరెవరో కాదు ఆ అమ్మాయి తనకు తానుగా చనిపోయింది అని ఆరిసు చెప్తాడు. కానీ అప్పుడు ఆగుని నేనే అసలైన కిల్లర్ అని చెప్పి ఆరిసుని కొడతాడు. అండ్ తర్వాత అక్కడ ఒక గొడవ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ అందరూ ఆగునిని కొట్టడానికి వస్తూ ఉంటారు. అండ్ ఆ టైంలో ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఫ్రెండ్ అందరి ముందు నేనే ఈ గేమ్ యొక్క డీలర్ని అని అరుస్తుంది. అంటే గేమ్ మాస్టర్ చెప్పడం వల్లే తను ఈ లాస్ట్ గేమ్ ని సెటప్ చేసిందనమాట. సో తను గేమ్ మాస్టర్ కి సంబంధించిన నిజం బయట పెట్టింది కాబట్టి తన మీద ఒక లేజర్ పడుతుంది. అండ్ తను చనిపోతుంది. అండ్ తర్వాత క్వీనా యాన్ ని హాల్ దగ్గరికి తీసుకొస్తుంది. అండ్ తను ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎవరో చెక్ చేసింది కదా. యాక్చువల్లీ ఆ కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. అంటే ఆ అమ్మాయిని ఎవరు చంపలేదు, తనకి తానుగా పొడుచుకొని చనిపోయింది అని యాన్ అందరికీ చెప్తుంది. అండ్ తను అలా ఎందుకు చేసిందో ఎవరికి తెలియదు. కానీ తనే ఆ కిల్లర్ అని తెలిసింది కాబట్టి తనని ఆ మంటల్లో వేస్తే ఈ గేమ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ అప్పుడు అక్కడికి ఒంటి నిండా కాలిన గాయాలతో నిరాగి వస్తాడు. అండ్ అతను గన్ తీసుకుని అక్కడున్న ప్లేయర్స్ ని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆరిసు అండ్ ఉసాగి అతన్ని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఆపలేరు. అండ్ అప్పుడు ఆగుని పరిగెత్తుకుంటూ వస్తాడు. అండ్ నిరాగి అతన్ని షూట్ చేస్తున్నా కూడా ఆగుని వెనకడుగు వేయకుండా నిరాగిని పట్టుకుని అతన్ని మంటల వైపు తీసుకెళ్లిపోతాడు. అండ్ అలా ఆగుని సాక్రిఫైస్ చేసి మిగతా వాళ్ళని కాపాడతాడు. అండ్ తర్వాత వీళ్ళు ఆ కిల్లర్ ని తీసుకువెళ్లి ఆ మంటల్లో వేస్తారు. అండ్ అక్కడితో ఈ గేమ్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ తర్వాత ఈ బీచ్ రిసార్ట్ మొత్తం కాలిపోయి నాశనం అయిపోతుంది. అండ్ గేమ్ యొక్క రూల్స్ ప్రకారం ఈ ప్లేయర్స్ అందరికి 10 రోజులు వీసా కూడా దొరుకుతుంది. అండ్ తర్వాత సీన్ లో క్వీనా అండ్ చిష్యా అని చూపిస్తారు. అండ్ చిష్యా దగ్గర 10 ఆఫ్ హార్ట్స్ కార్డ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫేస్ కార్డ్స్ తప్ప మిగతా అన్ని కార్డ్స్ ఉన్నాయి. సో తర్వాత ఫేస్ కార్డ్స్ కోసం ఎలాంటి గేమ్స్ ఆడించబోతున్నారో అని చిష్యా ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ తర్వాత రోజు ఆరిసు అండ్ ఉసాగి దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ఇంకెవరిదో కాదు, ప్రీవియస్లీ తను గేమ్ డీలర్ అని చెప్పి ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయిదే ఈ ఫోన్ అనమాట. అండ్ ఈ ఫోన్ ఆరిసు అండ్ ఉసాగికి దొరుకుతుంది. అండ్ వీళ్ళిద్దరూ ఆ మొబైల్లో ఒక వీడియో చూస్తూ ఉంటారు. ఆ వీడియోలో మొమోక తనని గేమ్ డీలర్ కాంటాక్ట్ అయ్యాడు అండ్ ఒక చోటుకి రమ్మని పిలిచాడు అని చెప్తుంది. అండ్ తర్వాత వీళ్ళు వీడియో రికార్డ్ చేసుకుంటూ సబ్వేలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ లోకి వెళ్తారు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ ఒక సీక్రెట్ రూమ్ లోకి వెళ్తారు. అండ్ అక్కడ వీళ్ళ ఫోన్ సీక్రెట్ గా దాచి అక్కడ ఉన్నదంతా మొత్తం రికార్డ్ చేస్తారు. ఆ సబ్వే స్టేషన్ లో చాలా మంది పనిచేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ముందు చాలా కంప్యూటర్స్, చాలా స్క్రీన్స్ అనేవి ఉంటాయి. అండ్ వాళ్ళే ఈ గేమ్స్ అన్నిటిని అక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు చాలా మంది ప్లేయర్స్ ని గేమ్స్ లో పంపించి అక్కడున్న ప్లేయర్స్ ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ప్లేయర్స్ ని ఓడిపోయేలా చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు చనిపోయేలా
చేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా మొమోకో ఆ వీడియోలో రికార్డ్ చేస్తుంది. అండ్ ఇదంతా ఆరిసు అండ్ ఉసాగి చూస్తారు. సో తర్వాత ఆరిసు అండ్ ఉసాగి కలిసి ఆ సబ్వే స్టేషన్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు డోర్స్ అన్ని ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంటాయి. అండ్ వీళ్ళు లోపలికి వెళ్తారు. అండ్ లోపల ఆ ఎంప్లాయీస్ అందరూ లేజర్ వల్ల షూట్ చేయబడి చనిపోయి ఉంటారు. యాక్చువల్లీ ప్లేయర్స్ అందరూ గేమ్స్ ఆడాలి అని వాళ్ళకి టాస్క్ ఎలా ఇచ్చారో అలాగే ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ గేమ్స్ ని హ్యాండిల్ చేసి ఆ ప్లేయర్స్ ఓడిపోయేలా చేయడానికి టాస్క్ ఇస్తారు. కానీ ప్లేయర్స్ గేమ్స్ అన్ని గెలిచేసి వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేశారు. సో ఎంప్లాయీస్ టాస్క్ కంప్లీట్ చేయలేకపోయారు. అందుకే వాళ్ళని లేజర్ షూట్ చేసి చంపేశారు. అండ్ తర్వాత అక్కడికి చిష్యా అండ్ కుయినా కూడా వస్తారు. అండ్ ఈ ప్లేస్ గురించి నీకెలా తెలుసు అని ఆరిసు చిష్యాని అడుగుతాడు. అప్పుడు చిష్యా చెప్తాడు, ట్యాగ్ గేమ్ లో నాకు ఒక ట్యాగర్ దగ్గర ఈ పేపర్ దొరికింది. అండ్ ఆ పేపర్ మీద ఉన్న గీతలు డీకోడ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ చివరికి ఇది సబ్వే స్టేషన్ యొక్క రూట్ మ్యాప్ అని నాకు తెలిసింది. అందుకే ఇక్కడికి వచ్చాను అని చిష్యా చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళ ముందు ఉన్న స్క్రీన్స్ అన్ని ఆన్ అవుతాయి. అండ్ ఆ స్క్రీన్స్ మీద ప్రీవియస్లీ మనం బీచ్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా చూసిన మీరా కనిపిస్తుంది. ఇందాక తనని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, అది ఈ ట్విస్ట్ రివీల్ అవ్వడానికే. అండ్ మీరా చెప్తుంది, మీరు చాలా తెలివిగా కార్డ్స్ అన్నిటిని సేకరించారు, కానీ ఫేస్ కార్డ్స్ ఇంకా మిగిలే ఉన్నాయి. అండ్ తర్వాత గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయని మీరా చెప్తుంది. అండ్ ఈ గేమ్ కి సంబంధించిన సెకండ్ స్టేజ్ రేపు మధ్యాహ్నం స్టార్ట్ కాబోతుందని మీరా చెప్తుంది. అండ్ తర్వాత రోజు టోక్యో సిటీలో క్రాకర్స్ పేలుతూ ఉంటాయి. అండ్ ఆరిసు, చిష్యా, కుయినా, ఉసాగి బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. అండ్ అప్పుడు ఆకాశంలో ఫేస్ కార్డ్స్ బ్యానర్ వేసుకున్న పెద్ద ఎయిర్ బెలూన్స్ ఎగురుతూ ఉంటాయి. అండ్ అక్కడితో సీజన్ 1 ఎండ్ అయిపోతుంది. అండ్ తర్వాత ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా ఉంది. అండ్ సీజన్ 2 కి సంబంధించిన వీడియో కూడా త్వరలో తీసుకొచ్చేస్తాను. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.